టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ జర్నలిజం కొత్త దిశలో ముందుకు వెళ్తుంది. ఆన్లైన్ మీడియా, యూట్యూబ్ ఛానళ్లు రోజురోజుకు విస్తరిస్తున్నాయి. ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో ఆ వార్త ప్రపంచమంతా చుట్టేస్తుంది. మరి అంతటి పవర్ఫుల్ మాధ్యమాన్ని కొందరు భ్రష్టు పట్టిస్తున్నారు. డిజిటల్ మీడియాను బ్లాక్మెయిల్ జర్నలిజానికి అడ్డాగా మారుస్తున్నారు. ప్రజల సమస్యలు పక్కన పెట్టి అడ్డదారులు తొక్కుతున్నారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన మన తొలి వెలుగు యూట్యూబ్ ఛానల్ రఘు బాగోతమే ఇందుకు నిదర్శనం. అతనికి తోడైన మరో ఇద్దరు సుంకరి నరేష్, చందు శ్రీనివాస్, చీకటి సామ్రాజ్యమే సజీవ సాక్ష్యం. జర్నలిజం వాళ్ళు వేసుకునే ముసుగు. ధనార్జన చేయడమే ఈ ముగ్గురి ప్రవృత్తి. జర్నలిజాన్ని భ్రష్టు పట్టిస్తున్న తొలి వెలుగు రఘు. జర్నలిస్టు రఘుకు అండగా సుంకరి నరేష్, చందు శ్రీనివాస్. డిజిటల్ మీడియా పేరిట నయా దందా. హైడ్రా పేరు చెప్పి 50 లక్షల రూపాయల వసూలు. డిజిటల్ మీడియా ప్రపంచం మొత్తాన్ని అరిచేతిలోకి తెచ్చింది. ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో విశ్వమంతా వ్యాపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజా ఉద్యమాలకు ఊపిరిలూదుతోంది. అయితే ఇదంతా నాణ్యానికి ఒకవైపు మాత్రమే. మరోవైపు ఇదే అస్త్రాన్ని ప్రయోగించి ఎందరి జీవితాలను అంధకారం చేస్తున్న వారు ఉన్నారు. యూట్యూబ్ ఛానళ్లు, డిజిటల్ పేపర్ల ముసుగులో అసలు జర్నలిజాన్ని బద్నాం చేస్తున్న బద్మాషులు తక్కువేం లేరు. తెలుగు మీడియాలో మన తొలి వెలుగు యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న రఘు నిర్వాకమే అందుకు నిలువుటద్దాం. మన తొలి వెలుగు పేరుతో యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న రఘు ఎందరో జీవితాలను అంధకారంలోకి నెట్టాడు. ఛానల్ పేరులో ఉన్న వెలుగును వాళ్ల కంటికి కనిపించకుండా చేశాడు. బ్లాక్మెయిల్ జర్నలిజంలో కోట్లకు పడగలెత్తాడు. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఘటన నేటి జర్నలిజానికి అద్దం పడుతోంది. తొలి వెలుగు రఘు సాధించిన దందా ఈ వృత్తికే మచ్చ తెచ్చింది. అతనితో పాటు అడ్వకేట్ గా చలామణి అవుతున్న సుంకర నరేష్ అనే వ్యక్తి హైడ్రా పేరిట ఒక మహిళను బెదిరించి 50 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు ఆలస్యంగా బయటపడింది. బాధితుల ఫిర్యాదు మేరకు పహాడీ షరీఫ్ పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ జరిపి ఈ ముఠా బండారమంతా బయటపెట్టారు. యూట్యూబ్ ఛానళ్ల ముసుగులో సాగుతున్న బ్లాక్మెయిల్ దందాను కళ్లకు కట్టారు. న్యాయవాదినని చెప్పుకుంటూ వసూళ్లకు పాల్పడుతున్న నరేష్, సుంకరను బార్ కౌన్సిల్ నుంచి ఎప్పుడో తొలగించారనే వాస్తవాన్ని వెల్లడించారు. హైదరాబాద్ తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో వర్టెక్స్ కంపెనీ పలు నిర్మాణాలు చేపట్టింది. అయితే ఆ కంపెనీ సూరం చెరువును ఆక్రమించి కొత్తకుంటలో మట్టిపోసి బాక్స్ డ్రైన్ నిర్మించారని హైడ్రా అధికారులకు ఫిర్యాదు అందింది. ఈ వ్యవహారంపై డిజిటల్ మీడియాకు చెందిన మన తొలి వెలుగు రఘు కొన్ని రోజుల కిందట తన యూట్యూబ్ ఛానల్లో హంగామా చేశాడు. ఫేక్ న్యాయవాదిగా చలామణి అవుతూ ఇటీవల బార్ కౌన్సిల్ నుండి తొలగించిన నరేష్, సుంకర అతనికి తోడయ్యారు. హైడ్రా నిర్మాణ సంస్థపై విచారణ చేపట్టగా అది నిజమని తేలింది. తమ భూమిని సైతం వర్టెక్స్ సంస్థ ఆక్రమించి రోడ్డు నిర్మించిందని చైతన్యారెడ్డి అనే మహిళ హైడ్రాకు ఫిర్యాదు చేశారు. రోడ్డును తొలగించాలనే ఫిర్యాదుతో ఇరు వర్గాలతో హైడ్రా విచారణ జరిపింది. అయితే ఇరు వర్గాలు ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో తమకు హైడ్రా అధికారులు తెలుసని రఘు నమ్మబలికారు. చైతన్యారెడ్డికి న్యాయం చేస్తామని ఆమె నుంచి రఘు, సుంకరి నరేష్ 50 లక్షల రూపాయలు వసూలు చేశారు. హైడ్రా అధికారుల విచారణలో ఇది వాస్తవమేనని తేలింది. దీంతో వారిపై హైడ్రా అధికారులు పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. యూట్యూబ్ ఛానళ్ల బ్లాక్మెయిల్ దందాలపై హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ సీరియస్ అయ్యారు. వారి పేరుతో ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే నమ్మొద్దని ప్రజలకు సూచించారు. నేరుగా సంస్థ కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు. ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రతి సోమవారం ఫిర్యాదులు స్వీకరిస్తామని తెలిపారు. కొందరు అధికారులు, బంధువులు, మిత్రుల పేరుతో మోసాలు చేస్తున్నారని, అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.
భవన నిర్మాణ సంస్థలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెబుతున్న విషయాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. కొన్ని యూట్యూబ్ ఛానళ్లు వసూళ్లే లక్ష్యంగా పనిచేస్తున్నాయని వారు చెబుతున్నారు. జర్నలిస్టుల యూనియన్లలో కీలక పదవులు చేపట్టిన కొంతమంది కూడా ఈ వ్యవహారంలో ఉన్నారని ఆరోపిస్తున్నారు. వారు అడిగినంత సమకూర్చుకోకుంటే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి టార్చర్ తట్టుకోలేక డబ్బులు ముట్ట చెబుతున్నామంటున్నారు. మన తొలి వెలుగు రఘు అండ్ ముఠా వేధింపులు తట్టుకోలేక ₹1 కోటి ముట్టజెప్పామని వర్టెక్స్ బిల్డర్స్ నిర్వాహకులు తెలిపారు. తమ నిర్మాణాలకు అన్ని అనుమతులున్నా టార్చర్ భరించలేకే డబ్బులిచ్చామంటున్నారు. ఇలాంటి ఫేక్ జర్నలిస్టులతో సమాజానికి ఎంతో ప్రమాదమని చెబుతున్నారు. ఇలాంటి వారి తీరుతో నిజమైన జర్నలిజానికి గౌరవం తగ్గిపోతోందని చెబుతున్నారు. జర్నలిజం పేరుతో మోసాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది. లేకుంటే రాబోయే రోజుల్లో నిజమైన జర్నలిస్ట్ అనే పదానికి విలువ ఉండదనే వాదన బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇలాంటి వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు, బాధితులు ఒకే స్వరంతో చెబుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చట్టాలు అమలు చేయాలని కోరుతున్నారు. జర్నలిస్టు రఘు పవిత్రమైన జర్నలిస్ట్ అనే పదాన్ని పేరుకు ముందుకు పెట్టుకున్నాడు. కానీ ఆ వృత్తికే కళంకం తెచ్చేలా బ్లాక్ మెయిలింగ్లో రెచ్చిపోతున్నాడు. మన తొలి వెలుగు మాటున వసూళ్ల చీకటి రాజ్యాన్ని కొనసాగిస్తున్నాడు. సమాజానికే చీడ పురుగులా మారిన జర్నలిస్టు రఘు ఉదంతాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. జర్నలిజం వారు వేసుకునే ముసుగు. అక్షరాలను అడ్డుగా పెట్టుకుని ధనార్జన చేయటం వారి ప్రవృత్తి. డిజిటల్ మీడియా పేరుతో కొంతమంది జర్నలిస్టులు చేస్తోన్న నయా దందా ఇది. వారు చెప్పే విషయాల్లో ప్రజల ప్రయోజనాలు కనిపించవు. ఇష్యూ బేస్డ్ గా ఏదో సమాజానికి మేలు చేస్తున్నామని ప్రగల్భాలు పలుకుతారు. కానీ లోగుట్టు పెరుమాళ్లకు ఎరుక అన్నట్టు లోపల అసలు తంత్రం వేరే ఉంటుంది. సమాజానికి చీడపురుగులాగా మారుతున్న యూట్యూబ్ జర్నలిస్టుల జాబితాలో ముందు వరుసలో ఉంటాడు జర్నలిస్ట్ రఘు. అసలు జర్నలిస్ట్ అన్న పదాన్ని తన పేరుకు ముందు చేర్చుకొని ఆ పవిత్రమైన వృత్తికి ద్రోహం చేస్తున్నాడు. పరమ పవిత్రమైన పాత్రికేయ వృత్తి సమాజానికి 4వ స్తంభం లాంటిది. అయితే నేడు సోషల్ మీడియా కొత్త పుంతలు తొక్కుతున్న వేళ జర్నలిజం అనేది ఇరువైపులా పదునైన కత్తిగా ప్రమాదకరంగా మారుతున్నది. అందుకు నిదర్శనం ఈ ప్రమాదకరమైన జర్నలిస్ట్ రఘు. ఒకవైపు మెయిన్ స్ట్రీమ్ మీడియా తమ యాజమాన్యానికి తగ్గట్టుగా వార్తలు వండి వారుస్తున్న ఈ తరుణంలో సోషల్ మీడియా నేడు నమ్మకమైన సమాచార వారధిగా మారింది. అదే అదునుగా కొంతమంది సోకాల్డ్ జర్నలిస్టులు డిజిటల్ మీడియా మాటున తమ దందా కొనసాగిస్తున్నారు. డిజిటల్ మీడియాను బ్లాక్ మెయిల్ దందాకు ఉపయోగిస్తున్నారు. ప్రజా సమస్యలే తమ ఇతివృత్తంగా చెప్పుకొని తమ సొంత ఎజెండాలను అమలు చేసుకుంటున్నారు. తాజాగా హైడ్రాను అడ్డుగా పెట్టుకుని వసూళ్ల దందాకు తెరతీసిన మన తొలి వెలుగు రఘు ఉదంతమే అందుకు రీసెంట్ ఎగ్జాంపుల్. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఘటన నేటి ఫేక్ జర్నలిజానికి అద్దం పడుతోంది. తొలి వెలుగు రఘు అనే డిజిటల్ మీడియా ప్రతినిధి, అతనితో పాటు సుంకర నరేష్ అనే వ్యక్తి హైడ్రా పేరిట ఒక మహిళను బెదిరించి ₹50 లక్షల వసూలు చేసినట్లు ఆలస్యంగా బయటపడింది. బాధితుల ఫిర్యాదు మేరకు పహాడీ షరీఫ్ పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ జరిపి బండారమంతా బయటపెట్టారు. సోషల్ మీడియాలో బ్లాక్ మెయిల్ ట్రెండ్ కొత్త పుంతలు తొక్కుతోంది అనేందుకు ఈ ఘటనే నిదర్శనం. గతంలో బీఆర్ఎస్ అధికారంలోకి ఉన్నప్పుడు జర్నలిస్ట్ రఘు కేవలం కేసీఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకున్నాడు. ప్రజల్లో సెన్సేషనల్ గా మారేందుకు అవాస్తవాలను, అబద్ధాలను ప్రచారం చేశాడు. కాంగ్రెస్ పార్టీకి కొమ్ము కాస్తూ వారి గోబెల్స్ ప్రచారంలో నేను సైతం అంటూ బీఆర్ఎస్ పై విషం చిమ్మాడు. వాస్తవాలు అవసరం లేదు, సత్యశోధన అసలే పట్టదు,
కేవలం టార్గెట్ బీఆర్ఎస్ అనే మిషన్లో భాగమయ్యాడు. ఇక రేవంత్ రెడ్డి గద్దెనెక్కిన తర్వాత ఇంకా ధనార్జన కోసం కొత్త రూట్ ఎంచుకున్నాడు. ఎలాగూ ప్రభుత్వంలో కాంగ్రెస్ నేతలతో సంబంధాలున్నాయి. చేతిలో ప్రజలను భయపెట్టేందుకు ఓ గొట్టముంది. అందుకే బ్లాక్ మెయిల్ గా అవతారమెత్తాడు. ఇక హైడ్రా రంగంలోకి దిగిన తర్వాత జర్నలిస్ట్ రఘు బ్లాక్ మెయిల్ 3 పువ్వులు 6 కాయలుగా మారినట్టు తెలుస్తోంది. రియల్ ఎస్టేట్ వెంచర్ల యాజమాన్యాలపై బెదిరింపులకు దిగడం ప్రారంభించినట్టు బయటపడుతోంది. చెరువు ఆక్రమణలు, నాలా ఆక్రమణల పేరుతో రియల్ యజమానులను వేధించడం మొదలుపెట్టాడు. ఒకవైపు యాంటీ బీఆర్ఎస్ వార్తలను ప్రచారం చేస్తూనే మరోవైపు బ్లాక్ మెయిలింగ్ జర్నలిజాన్ని కొనసాగిస్తున్నాడు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే కాదు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా జర్నలిస్ట్ రఘు విషం చిమ్ముతూనే ఉన్నాడు. ప్రజల తరపున ఇన్ని సమస్యలు బీఆర్ఎస్ అడ్రస్ చేస్తుంటే ఒక్కనాడైనా తన డిజిటల్ మీడియాలో రఘు ప్రస్తావించడు. ఎందుకంటే కాంగ్రెస్ ఫండింగ్ తో నడుస్తున్న వ్యవస్థ కదా, ఆ మాత్రం భక్తి ఉండాలి. 6 గ్యారంటీలు అటకెక్కితే ప్రశ్నించడు. ప్రజలకిచ్చిన సంక్షేమ పథకాల హామీలు తుంగలో తొక్కితే ప్రభుత్వాన్ని ప్రశ్నించడు. హెచ్సియు భూముల్లో అరాచకం సృష్టిస్తే ప్రశ్నించడు. లగచెల్ల నుంచి దిలావల్పూర్ దాకా పేదల రైతుల భూములను సర్కార్ కబళిస్తే ఈ సోకాల్ జర్నలిస్ట్ కిమ్మనడు. పైపెచ్చు బీఆర్ఎస్ లేవనెత్తే అంశాల్లో కాంగ్రెస్ ను వెనకేసుకొచ్చేందుకు కోడిగుడ్డుపై ఈకలు పీకుతుంటాడు. ఇంత దుర్మార్గంగా జర్నలిజాన్ని బ్లాక్ మెయిల్ సంపాదనకు వాడుతున్న జర్నలిస్ట్ రఘు వ్యక్తిగతంగా కూడా ఎన్నో ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఇప్పటికే పెళ్లై 2 కూతుళ్లున్న రఘు గతంలో ఓ అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకుని రెడ్ హ్యాండెడ్ గా దొరికినట్టు వార్తలొచ్చాయి. 6 ఏళ్లుగా తనతో ఎఫ్ఐఆర్ పెట్టుకుని మోసం చేస్తున్నాడని ఓ యువతి సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసింది. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఏ కోసాన చూసినా జర్నలిస్ట్ రఘు సమాజానికి ఓ చీడ పురుగు వంటి వాడేనని బాధితులు మండిపడుతున్నారు. ఇటువంటి దుర్మార్గమైన బ్లాక్ మెయిల్ జర్నలిస్టులతో సమాజానికి ప్రయోజనమేంటని ప్రశ్నిస్తున్నారు. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్కు బంధువు అవుతానంటూ ఆంధ్ర కాపు సామాజిక వర్గానికి చెందిన చందు శ్రీనివాస్ ఫోన్ కాల్లో మాట్లాడి తెర వెనుక బ్లాక్ మెయిలర్ జర్నలిస్ట్, మన తొలి వెలుగు యూట్యూబ్ రిపోర్టర్ రఘుకు సపోర్ట్ చేస్తూ బిల్డర్ల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఇంత తతంగం జరుగుతూ హైడ్రా పేరిట కోట్ల రూపాయలు వసూలు చేస్తున్న వారిపై హైడ్రా నామమాత్రపు కేసులు పెట్టి చేతులు దులుపుకుంటోందని స్థానికులు భావిస్తున్నారు. ఇలాంటి అక్రమార్కులను వదిలేస్తే మరో 100 మంది ఫేక్ జర్నలిస్టులు పుట్టుకు వస్తారని, జర్నలిజంతో పాటుగా హైడ్రా పేరు కూడా భ్రష్టు పట్టిపోతుందని భవన నిర్మాణదారులు, స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా హైడ్రా కమిషనర్ రంగనాథ్ మేల్కొని ఇలాంటి అక్రమార్కులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇటువంటి దుర్మార్గమైన బ్లాక్ మెయిల్ జర్నలిస్టులతో సమాజానికి ప్రయోజనమేంటని ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీ నాయకుల అండదండలు, జర్నలిస్ట్ యూనియన్ నేతల సపోర్టుతో జర్నలిస్ట్ రఘు రెచ్చిపోతున్నాడు. హైడ్రా పేరిట ఆయన చేస్తున్న వసూళ్ల దందా పరాకాష్ఠకు చేరినట్టు తెలుస్తోంది. తాజాగా వెర్టెక్స్ కంపెనీ వ్యవహారమే అందుకు నిదర్శనం. సుంకర నరేష్ అనే ఫేక్ న్యాయవాది అండతో ఏకంగా 1/2 కోటి రూపాయలు వసూలు చేసిన సంగతి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇంకా లోపల జర్నలిస్ట్ రఘు వసూళ్ల దందాకు హద్దే లేదని తెలుస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం రఘు అరాచకాలపై దృష్టి పెట్టి విచారణ జరిపించాలని బాధితులు వాపోతున్నారు. జర్నలిజం ముసుగులో వసూళ్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇటువంటి సోకాళ్లు బ్లాక్ మెయిల్ జర్నలిస్టులపై యాక్షన్ తీసుకుంటేనే జర్నలిజం వృత్తికి గౌరవం ఉంటుందని చెబుతున్నారు.